ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. నిన్న ఆయన ఛాంబర్ని వెళ్ళి పరిశీలించారు. అయితే నిన్న జనసేన అధినేతకి అమరావతి రైతులు మరి పూలతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు వచ్చినటువంటి గొప్ప నాయకుడు జనసేన అధినేత అంటూ కొనియాడారు. సో మొత్తానికి చూస్తే జనసేనానిపై రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన మీద ఎంతో బాధ్యత ఉంది. సో కూటమిని ఒప్పించి మరి బీజేపీని టీడీపీ జనసేనతో ఒప్పించి కూటమిలో కీలక పాత్ర పోషించి అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించున్నారు. ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి ఒక అసాధారణమైనటువంటి శక్తిగా రాజకీయాల్లో అంటే సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి సోదరుడుగా ఆయనకి ఈజీగానే అవకాశాలు దక్కాయని చెప్పుకోవచ్చు. కానీ రాజకీయాల్లో మరి అదే చిరంజీవి గారి సోదరుడుగా ఆనాడు ప్రజారాజ్యం ఫెయిల్యూర్ని ఎన్నో సంవత్సరాల పాటు మరి దాని ఎఫెక్ట్ ఆయన కూడా అనుభవించాల్సి వచ్చింది. అవన్నీ కూడా దాటుకొని అనేక హేళనలు, అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, అనేక ఒత్తిళ్ళు మరి వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ సుదీర్ఘమైనటువంటి విరామం తర్వాత దాదాపు దశాబ్ద కాలం తర్వాత పార్టీ ఆవిర్భవించిన దశాబ్ద కాలం తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా ఆయనతోటి 20 మంది శాసనసభ్యులను తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా 2 పార్లమెంటు సభ్యుల్ని ఆయనతోటి గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆనాడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి మంత్రి కూడా జనసేన అధినేత 2019లో మరి ఆయన ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తర్వాత మరి దానికి అనేక కారణాలు ఉన్నాయి. అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా మరి టెక్నికల్గా ఆయన అయితే లాస్ అయిన పరిస్థితి. సో ప్రతిరోజు మానసికంగా జన సైనికుల్లో హింసిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క చోట కూడా మీ అధినేత గెలవలేకపోయాడు. ముందు ముఖ్యమంత్రి అవ్వాలంటే ముందు ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పేసి 5 సంవత్సరాల పాటు మానసికంగా మరి జనసేన పార్టీ నేతల్ని, అధికార ప్రతినిధుల్ని మరి పెద్ద ఎత్తున వేధించిన పరిస్థితి ఉంది. సో మరి అవన్నీ కూడా పటాపంచలు చేస్తాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాష్ట్రంలో 11 స్థానాలకు పరిమితం అయితే 175 స్థానాలు పోటీ చేసినటువంటి అధికార పార్టీ 11 స్థానాలకు పరిమితం అయితే కేవలం 21 స్థానాలు పోటీ చేసినటువంటి జనసేన పార్టీ 21కి 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్గా నిలిచి దేశంలోనే మరి ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరు సాధించినటువంటి గొప్పగా విజయాన్ని అందిపుచ్చుకున్నటువంటి జనసేన అధినేతకి ఈరోజు ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి చూస్తే కాలం అనేది ఎవరికి కూడా ఒకే రకంగా ఉండదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అధికారం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ అధికారాన్ని ప్రజలకి సేవ చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని అధికారాన్ని చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే ఈరోజు వైకాపా పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఏ విధంగా ఉందో మరి దానికి అర్థం పట్టేలాగా మరి భవిష్యత్తులో కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సో మొత్తానికి కనుక చూస్తే డిప్యూటీ సీఎంగా రాష్ట్ర అభివృద్ధిలో పవన్ రోల్ ఎలా ఉండనుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మరి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రావెల కిషోర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరికొసేపట్లో మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా రఫీ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో రఫీ గారు, మొత్తానికి కూటమి సంబంధించి కూటమిలో కీలక పాత్ర పోషించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. సో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి? నమస్కారం సార్, మీకు అలాగే రావెల కిషోర్ గారికి, పాల్గొనబోయేటువంటి వక్తలకి అందరికి కూడా నమస్కారం. రావెల కిషోర్ గారు వైసీపీ కదా సార్, ఇద్దరు వైసీపీని లేదు, రావెల కిషోర్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఓహో, నేను సెక్రటరియట్ లో కలిశానండి, ఎలక్షన్ కమిషన్ లో కలిసినప్పుడు ఆయన. నమస్కారం సార్, బాగున్నారా కిషోర్ గారు? సార్ నేను అలా చూసి ఇలా రాజీనామా చేసిన సంగతి నాకు తెలియదు. ఓకే సార్ ఏమనుకోదు. ఆ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడం అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఆయన నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి నేను అనే ఏ రోజు చేశారో ఆ రోజే బాధ్యతలు తీసుకున్నట్టే. కాకపోతే ఆఫీసులో ఛార్జెస్ తీసుకోవడం అనేది అది టెక్నికల్ అంశం. మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోజే నియమితులైపోయారు. గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం చేయించారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఏ రోజైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారో చిరంజీవి గారు, ఆ రోజు నుంచి ఆయనలో ఒక అసంతృప్తి గూడు కట్టుకుంది. మనకి 18% సీట్లు, 18 ఎమ్మెల్యేలు, 18% ఓట్లు వచ్చి ఈ పార్టీని మనం విలీనం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చిరంజీవి గారితో వాదన చేశారని తెలుసున్నాం. ఎందుకంటే నేను కూడా ప్రజారాజ్యం పార్టీలో ఇనిషియల్ నుంచి నేను ఉన్నాను. కత్తి పద్మారావు గారు, నేను. మీరు ప్రజారాజ్యంలో ఉన్నారా రఫీ గారు? నేను చిరంజీవి రాజకీయాలు రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాళ్ళు నేను ఒకటి. కత్తి పద్మారావు గారు, నారగోని, నేను కీలకంగా తిరిగాం రాష్ట్ర వ్యాప్తంగా. ప్రోత్సహించారు. అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేశారు పార్టీ పెట్టక ముందు. అన్ని జిల్లాల్లో వక్తగా నన్ను పిలిచారు. నాకు ఆర్గనైజర్ సెక్రటరీ కూడా ఇచ్చారు. సరే, ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అవకాశం త్రుటిలో తప్పిందనుకోండి అప్పట్లో. సరే, అదంతా నుదుటి మీద రాసి పెట్టి ఉండాలా, రాజ్యాంగ పదవులు రావాలనేది. అయితే ఆనాటి నుండే పవన్ కళ్యాణ్ గారిలో ఒక అసంతృప్తి ఉంది. దానికి ఆయన 2014లో జనసేన ఏర్పాటు చేసి ఒక అవినీతి పరుడైనటువంటి, అప్పటికే 1,00,000 కోట్లు దిగమింగి అనేక నేరాల్లో భాగస్వామిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాకూడదని ఉద్దేశంతో ఆయన టైం లేకుండా పోయింది. అప్పుడు పోటీ చేయలేదు. ఆయన చేసినటువంటి కృషిలో 2014లో అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఆ రోజు ఆయన ఏమీ పదవులు అడగలేదు. అడిగి ఉంటే ఆ రోజు ఆయనకి ఇచ్చేవాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన మాట్లాడుతూ వచ్చారు. తర్వాత కాలంలో ఆయన పార్టీని విస్తరించారు. మనం 2019లో ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. అంటే ఓటమి అనేది వాజ్పేయి గారికి జరిగింది, ఇందిరాగాంధీ గారికి జరిగింది, ఎన్టీ రామారావు గారు కూడా కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా ఓడిపోవటం జరిగింది. 2 చోట్ల పోటీ చేస్తే కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా ఓడిపోవటం జరిగింది. అయితే ఓడిపోయాడని చెప్పి ఎంత ఎగతాళి చేసి మాట్లాడారంటే, వాళ్ళతో విశాఖపట్నంలో ఓడిపోయిన సంగతి మర్చిపోయి, ఇది రాజశేఖర రెడ్డి సతీమణి విశాఖపట్నంలో ఎంపీగా ఓడిపోయిన సంగతి మర్చిపోయి ఎమ్మెల్యేగా గెలవలేడు, సర్పంచ్ కాలేడు, అతను కాపుల్ని అమ్మేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. 5 సంవత్సరాలు ఆయన ఓపికగా భరించాడు. ఎందుకంటే ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి ఏమార్చి ప్రజల్ని, నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తా, నేను వస్తే పోలవరం కేంద్రానికి ఇచ్చేస్తా, నేను వస్తే అమరావతి తొందరగా కట్టేస్తా అని అబద్ధాలు, ఎక్కడికెక్కడ అబద్ధాలు చెప్పిన దాని మీద రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడండి ఆయన?
ప్రజావేదికను కూల్చేశారు. గవర్నమెంట్ ప్రభుత్వం కట్టిన దాన్ని కూల్చేశారు. అన్నా క్యాంటీన్లు కూల్చేశారు. పేదలకు సంబంధించిన పట్టెడు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు జైలలిత పెడితే పక్క కొత్తగా వచ్చినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి డిఎంకే ప్రభుత్వంలో ఆయన కొనసాగించాడు. కనీసం ఆ మాత్రం కూడా ఇది పేదవాళ్ళు తింటున్నారు కదా, పేరు మార్చుకో, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా వాటిని రద్దు చేయటం, ఒక విధ్వంసక పాలనని తెరలేపాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక కోణాల్లో ప్రతి వర్గము దాడులు. వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ని తాళతో కట్టి రోడ్డు మీద ఈడుస్తా ఉంటే ముఖ్యమంత్రి అనేవాడు అది తప్పు, అది ఎవరు చేసినా నేను సహించను, అది పద్ధతి కాదు అని ఖండించాడండి ఏ రోజైనా ఒక రోజైనా? మౌనం. ప్రతి హత్య జరిగినా, దొంగి జరిగినా, రేపు జరిగినా మౌనమే. చూశాం కదా ఎంత విలాసమైనటువంటి జీవితాన్ని విశాఖపట్నంలో కట్టినటువంటి ఆ ప్యాలెస్ ని చూస్తా ఉంటే అతని మనస్తత్వం ప్రజా సొమ్ముతో ఒక అవినీతి చక్రవర్తి ఒక ఈ రాష్ట్రానికి ఒక కిములాగా ఏలాలని చెప్పి ప్రయత్నం చేసిన దాన్ని మనం బట్టపైలు అయింది అది. కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు. మళ్ళీ పైగా నేను పేదల పక్షం, వీళ్ళందరూ పెత్తందారులు పక్షం, పెత్తందారులు అని చెప్పి అబద్ధాలు చెప్పటం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారిని కూడా సర్పంచ్ గెలవలేడని చెప్పేది రోజా. 90,000 మెజార్టీ వచ్చింది. 90,000 మెజార్టీ. మరి ఓడిపోయిన రోజు నుంచి ఆయన ప్రజల్లో ఉన్నారు. కాబట్టి గర్వం కళ్ళకెక్కింది. రాజశేఖర రెడ్డి పేరు చెప్పు వచ్చిన వాళ్ళు విర్రవీగి అవినీతి విశాఖపట్నంలో ఎన్ని వేల ఎకరాలు దోచేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు. మళ్ళీ విశాఖపట్నం రాజధాని, ఒక్క సీట్ గెలిచిందండి విశాఖపట్నం సిటీలో. రాజధాని అంటే ఎవరైనా ఓటేశారా? ఉన్న రాజధానిని సర్వనాశనం చేసి ఈ ఎత్తుకుని వెళ్ళిపోవడం అక్కడ చూసామని మనం ప్రజలు తిరిగే రోడ్ని, అది ఇతని హయాంలోనే జరిగింది. ఎప్పుడైనా ఖండించాడా? కాబట్టి ఇలాంటి వ్యక్తులకు 100 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం 100 సంవత్సరాలు కూడా ఇలాంటి నియంత్రని ఆమోదించదు. కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకిత జ్ఞానం ఉంది. ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చేయబోరు. ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. అందుకనే నిన్న పూలతో స్వాగతం చూశారు కదా, రోడ్ల నిండా పూలతో. అమరావతి మొత్తం కూడా ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఆశపడి ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళని పొత్తు గడపల్లో కొట్టడం, ఆడవాళ్ళని తుపాకీలతో మడమల మీద కొట్టడం, ఈడ్చుకెళ్ళటం, ఎంత దౌర్జన్యాలు చేశారండి అమరావతి రైతుల మీద. ఒక్క రోజైనా మీరు ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు కదా, మీకు న్యాయం చేస్తాను, మీ సమస్య ఏంటని చెప్పి ఒక్కరోజు మాట్లాడాడండి ముఖ్యమంత్రి. పరదాలు కట్టుకొని ఆ ఊరి మీద పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు. కాబట్టి వాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బొంద పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి వైసీపీని. అతను కలిస్తే అమ్ముడు పోయాడు, అతనేదో దత్తపుత్రుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వ్యక్తులకి గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడేటువంటి దాన్ని చెంప చెల్లుమని కొట్టారు ప్రజలు. ఇంకా సిగ్గు లేకుండా ఈవీఎంలు పొరపాటు చేసింది, ఈవీఎంల వల్ల ఓడిపోయాము. మొన్న ఎన్నికల్లోనే 19 ఎన్నికల్లో ఈవీఎంలు బాగా పనిచేసింది చెప్పి వీడియోకి పెట్టాడు. ఓ ప్రెస్ మీట్ పెట్టి 80% ప్రజలు ఓటేశారు, ఓటు నొక్కితే అది ఎక్కడ ఏంటనేది 7 సెకండ్లు కనిపించింది, ఇందులో పొరపాటు ఉండదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ నిన్న మొన్న ట్వీట్ చేస్తున్నాడు ఈవీఎంలు మార్చేయాలంట. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో సాగు ఉండదు, ఒక్కసారే. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు
గురుతర బాధ్యత ఉంది. ఆయన 4 మినిస్టర్లు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా కలిసి ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ ప్రజలకి ఏం కావాలి అనేది సంయుక్తంగా అందరినీ కలిసి ఏకపక్షంగా కాకుండా రైట్ రైట్ అందరితో సమాలోచన చేసిన